బాబు రావన్న నిన్ను ఓట్లేసి గెలిపిస్తాము కదిరి బాబు రావన్న గెలిపిస్తాము కదిరి బాబు రావన్న నిన్ను ఓట్లేసి గెలిపిస్తాము కదిరి బాబు రావన్న ప్రజల కోసమే పుట్టుకొచ్చిన మహామనిషి నీవయ్యా ప్రజల కోసమే పుట్టుకొచ్చిన మహామనిషి నీవయ్యా కనిగిరి ప్రాంత మేలు కోసమే కదం తొక్కినావా గెలిపిస్తాము కదిరి బాబు రావన్న నిన్ను ఓట్లేసి గెలిపిస్తాము కదిరి బాబు రావన్న రాకతోనే కనిగిరి జనులకు కళ వచ్చిందయ్యా నీ మాటతోనే కార్యకర్తలకు బలం వచ్చిందయ్యా నీ రాకతోనే కనిగిరి జనులకు బలం వచ్చిందయ్యా నీ మాటతోనే కార్యకర్తలకు బలం వచ్చిందయ్యా నీ బాటలోనే నడవాలని మా గురి కుదిరిందయ్యా నీ బాటలోనే నడవాలని మా గురి కుదిరిందయ్యా నాయకుడంటే నీవేనయ్యా నాయకుడంటే నీవేనయ్యా ఓట్లన్నీ నీకేనయ్యా గెలిపిస్తాము కదిరి బాబు రావన్న ఓట్లేసి గెలిపిస్తాము కదిరి బాబు రావన్న బిక్కి బతుకుల కోసం ఆలోచనంతో చేశావు రైతు కార్మికుల బాధలు తీర్చా బంధువయ్యి నిలిచావు ఈరోజు డివిపాలెంలో ఉన్నటువంటి చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా చాలా సంతోషం. అదేవిధంగా మొన్న కదిరి పార్థసారథి గారు ఇరిగిన తిరుపతి నాయుడు గారి కుమారుడు అదేవిధంగా దార్జన్ చంద్రశేఖర్ గారి సమక్షంలో చాలా మంది చేరడం జరిగింది. ఇంకా ఒకసారి ఉన్నప్పుడు పర్వాలందరూ ఈరోజు చేరడం డివిపాలెం మొత్తం టీడీపీకి అనుకూలంగా కదిరి బాబురావు గారికి మద్దతు తెలపడం చాలా చాలా సంతోషం. మిత్రులారా, మీకు నేను చెప్తున్నాను, కదిరి బాబురావు గారు ఎమ్మెల్యే అయిన వెంటనే డివిపాలెం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి డివిపాలెం ఉన్నటువంటి ప్రతి సమస్యలు మట్టి రోడ్లన్నీ లేకుండా బ్రహ్మాండంగా కదిరి బాబురావు గారికి కాలనీ వాస్తవ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఎవరైతే పార్టీలో చేరారో ముస్లిం సోదరులు వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు తెలుగుదేశం పార్టీతో ఎంతో నమ్మకంతో చేరారు. మీ నమ్మకాన్ని ఉమ్మకానికుండా మీకు ఏ కార్యక్రమాలున్నా మీ అభివృద్ధి కార్యక్రమాలున్నా కూడా రేపు తెలుగుదేశం పార్టీకి అధికారంలో వచ్చిన వెంటనే అన్ని కార్యక్రమాలు కూడా అన్ని రకాలు కూడా మీకు చేపిస్తానని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీకు మామూలుగా ఈ నీటి ప్రాబ్లం కానీ వేరే ప్రాబ్లం కానీ ఉన్నాయి, అన్ని ప్రాబ్లాలు చేపిస్తాను కూడా తెలియజేసుకుంటూ ఇంకా వేరే కూడా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించి మేము మళ్ళీ బయలుదేరి పాము టౌన్ లోకి పోతున్నాం. దయచేసి ఏ వరకు కూడా తెలియజేస్తున్నాం. మీరు ఇప్పుడు మాత్రం మాకు మిమ్మల్ని నమ్ముకొని మేము ఎవరితో మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడలేదు కనుక ఇప్పుడు ఏంటంటే నీతో మాట్లాడాలి, మాట్లాడండి. ఓకే ఓకే చేపిస్తాం, అన్ని చేపిస్తాం, ఏ ఇబ్బంది లేదు. మేము మీ ఊరునే పామురునిగా మొత్తం లెక్క చూస్తే వాళ్ళు ఏమైనా అర్థం చెప్తున్నారు. అది అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. కదిలింది పసుపు రంగు సైన్యము, అలు పెరుగని బాబురావు సారథ్యం. కనిగిరి జన సంక్షేమమే ధ్యేయంగా, కష్టాలను పారద్రోలు లక్ష్యంగా. కనిగిరి జన సంక్షేమమే ధ్యేయంగా, కష్టాలను పారద్రోలు లక్ష్యంగా. చంద్రబాబు మానసుడై బాలకృష్ణ స్నేహితుడై, చంద్రబాబు మానసుడై బాలకృష్ణ స్నేహితుడై. కదిరి బాబురావు గొంతు బిప్పంగా యువతరమే పిడికిలెత్తి
తెలుగుదేశం పార్టీ నేడు రణశంఖం ఊదింది. ఎండిన మన బతుకులపై ఒట్టు వేసి కదిలింది. ఎండిన మన బతుకులపై చూపాలని మనందరం బాబన్నకి మనమందరికీ మనం ఎన్నో రోజుల నుంచి మనకు సాన్నిధ్యము అని చెప్పి అందరికీ నచ్చ చెప్పి తెలుగుదేశం పార్టీకి తీసుకురావడం చాలా చాలా సంతోషం. దీంట్లో భాగంగా నూరు భాష వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి రావడం జరుగుతుంది. దీంట్లో మొట్టమొదటిగా యలమందల రహీముల్లాని అల్లి బాబురావు గారు తెలుగుదేశం చేసి పార్టీకి ఆహ్వానించాలని కోరుకుంటున్నాం. యలమందల రహీముల్లా అదేవిధంగా యలమందల బాదుల్లా, యలమందల కరిముల్లా, యలమందల కరిముల్లా రహీముల్లా బాబన్నకి బాదుల్లా వేయడమ్మా. యలమందల బాదుల్లా, కరిముల్లా. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి బాలయ్య బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కదిరిబాబురావు గారికే మన ఓట్లు వెయ్యాలి వెయ్యాలి. సైకిల్ గుర్తుకే మన ఓట్లు వెయ్యాలి వెయ్యాలి. నీ ఓటు నా ఓటు కదిరిబాబుకు మన ఓటు. నీ ఓటు నా ఓటు కదిరిబాబుకు మన ఓటు. మన ఓట్లన్నీ వేద్దాము నా బంగారు చెల్లెమ్మ. మన ఓట్లన్నీ వేద్దాము నా బంగారు అక్కయ్య. చంద్రబాబు అండుంది, బాలయ్య బాబు తోడుంది. చంద్రబాబు అండుంది, బాలయ్య బాబు తోడుంది. కదిరిబాబుకు ఓట్లన్నీ వేసేసి గెలిపిద్దాం. కదిరిబాబుకు ఓట్లన్నీ వేసేసి గెలిపిద్దాం. సైకిలు గుర్తుంది, గణగణ గణ గణమంటుంది. సైకిలు గుర్తుంది, గణగణ గణ గణమంటుంది. కదిరిబాబురావు విజయాన్ని ఊరూరా చెబుతుంది. కదిరిబాబురావు విజయాన్ని ఊరూరా చెబుతుంది. కష్టాలు కన్నీళ్ళు తుడిచేటి కదిరన్నకు. కష్టాలు కన్నీళ్ళు తుడిచేటి కదిరన్నకు. రైతాంగం అండుంది, కూలీ జనులా తోడుంది. రైతాంగం అండుంది, కూలీ జనులా తోడుంది. యువజన మహిళా విద్యార్థులంతా కదిరిబాబురావు గెలుస్తాడని. యువజన మహిళా విద్యార్థులంతా కదిరిబాబురావు గెలుస్తాడని ఒట్టేసి చెబుతున్నారు ఓ అక్క మా అన్న. ఒట్టేసి చెబుతున్నారు ఓ అక్క మాయన్న. కనిగిరి ప్రాంతంలో ఓరినాయనో కదిరిబాబురావంటే ఎంత పేరురో. మల్లెలాంటి మనసు ఉన్న మంచి మనిషిరో. పేద సాద జనాలకు ఇంటి మనిషిరో. చంద్రబాబు నాయుడు అలాగే కనిగిరిలో ఈరోజు 15 సీట్లు మొదటిసారిగా మున్సిపల్ చైర్మన్ కాబోతున్న వ్యక్తి చిన్నమస్తన్ గారు. ఎలక్షన్ సీజన్ వాస్తవంగా కదిరిబాబురావు గారు అంటే ఒక సినిమా యాక్టర్ కన్నా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు ఏ బజార్లో చూసినా ఆయన చూద్దామని ఆడోళ్ళు పిల్లకాయలు పెద్దలంతా ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి అత్యంత ప్రేమ. కానీ 6 మండలాలు సర్దుబాట్లు మంచి చెడ్డ అలకలు ఎన్ని పూర్తి చేసేవారికి ఆయన ఒక్కడు కూడా సతమతం అయిపోతున్నాడు. కాబట్టి మీరందరూ దయచేసి ఏమాత్రం ఆయన మీద మాకు టైం కేటాయించడం కానీ ఇంకోటి కానీ లేదు. గెలిచిన తర్వాత మనకు ఇసుగు ముంచేటట్టుగా ఆయన మనందరి దగ్గర ఉంటాడు. కాబట్టి మనందరం కలిసిమెలిసి ఆయన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తే ఆయన చేత మనం 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవచ్చు. ఇప్పుడు కదిరిబాబురావు గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం. ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ముస్లిం సోదరులు అన్ని పార్టీలకు అతీతంగా
మిగిలిన కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కానీ ఈ రెండు పార్టీల నుంచి కూడా వచ్చినారంటే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా హాజీ మల్లాన్ అంటే తర్వాత బాలరాంబాయ్ అంటే తర్వాత ఇప్పుడు పార్టీలో చేరిన చాలా మంది కూడా మాకంతా ఫ్యామిలీ మెంబర్సే. అది చాలా మంది మీకు తెలియబోవచ్చు. కానీ మేమందరం ఒకటే ఫ్యామిలీ. వాళ్ళు పుణాలు వ్యాపారం చేస్తున్నప్పుడు బొంబాయిలో ఉన్నప్పుడు మా నాన్నగారు హాజీ మస్తాన్ మా నాన్నగారికి ప్రియ శిష్యుడు ఆయన. ఎప్పుడు ఆయన దగ్గరే ఉండేవాడు మన బాలరాంబాయ్. ఎప్పుడు ఆయనే లెక్కలు కానీ డబ్బులు కానీ ఏ సిస్టమ్ ఉన్నా ప్రతిదీ చేసుకుంటున్న వ్యక్తి బాలరాంబాయ్. అటువంటి పరిచయాలు ఇప్పటి నుంచి కాదు, గత 40-45 మేము పుట్టక ముందు నుంచి కూడా ఉండే. మా దగ్గర ఎమ్మెల్యే కాజావాలని ఆయన రాలేదు. ఎక్కడ ఉండేవాళ్ళు రఫీ ఉన్నా నేను బయట ఉన్నాడు. ఆయన అయితే మమ్మల్ని చిన్నప్పటి నుంచి నన్ను కూడా ఎత్తుకొని తిరిగిన వ్యక్తి. చిన్నప్పుడు మేము చిన్నపిల్లడప్పుడు కూడా ఇప్పుడు మనం తీసుకుపోయి చాక్లెట్లు బిస్కెట్లు ఇటువంటి రుచి నేను ఎమ్మెల్యేలు అభివృద్ధి చెప్పేవాడు కదా. ఆయన ఎమ్మెల్యే బాబు ఆయన పర్మనెంట్ ఎమ్మెల్యేని అభివృద్ధి కూడా ఆయన పర్మనెంట్. అటువంటి వ్యక్తులు వీళ్ళంతా బేసిక్ గా చాలా మంది పామురులు కొందరు ఉన్నారు. అరివేమల్లో వీళ్ళంతా పుట్టి పెరిగిందంతా చిన్నప్పుడు అరివేమల, తర్వాత నల్లమల, ఉప్పలపాడు అందరు ఇదంతా అక్కడ ఆ ప్రాంతం నుంచి కనీరు ఇచ్చారు. ఇక్కడ కనీరులు కూడా వాళ్ళు బంధుత్వాలు చేసుకుంటాం. పామురులో కనీరులు బంధుత్వాలు ఉంటాం. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ రోజు వాళ్ళు పార్టీకి ఏదైనా ఇప్పుడు నేను ఒక్కసారి వచ్చినానంటే వాళ్ళ ఇంట్లో మనిషిని నేననేది వాళ్ళకి కావాలా, వాళ్ళ ఇంట్లో మనిషిని వాళ్ళు కావాలా. నాకు ఎప్పుడో ఫోన్ చేస్తున్నా మేము వస్తున్నామన్నా తొందరపడే కాదు. మొన్న రోజు కూడా ఏంది ఇంకా పిల్లలేదు రాలేదని ముస్లిం సోదరులు పక్క పోతున్నారు, అదేంటున్నారు ఇదంటున్నారు అని చెప్పి చాలా మంది నాకు ఎంతో ఫోన్ చేయడం కూడా జరిగింది. నేను కానీ ఆయన 2 నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు వస్తున్నారు లేదా ఆగండి, కొంచెం ఆగండి వస్తున్నారని చెప్పుకుంటూ రావడం కరెక్ట్ టయానికి మంచి టైంలోనే ఈ రోజు రావడం పార్టీలు చేరడం ఆయన చర్యలు కాకుండా ఆయన ద్వారా ఎంతో మందిని ఆయనకు మిత్రులైతేనేమి, సోదరులైతేనే, బంధువులైతేనే, బంధుత్వం అయితేనేమి అంటే వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు హాజీ వస్తాను హాజీ మల్లాన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మీకు కూడా ఆ ఇంపార్టెన్స్ మేము తగ్గించే ఏమీ ఉండదని కూడా మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత మా మనోహర్ ఒప్పుకోడు డెవలప్ అనుకుంటున్నారని బాగుపడతాడు. డెఫినెట్ గా ఈ ప్రాంతం మీరు ఎంతో నమ్మకం. బాబురావు అంటే ఏదో చేస్తాడు, ఏదో చేయాలి, మన మనిషి, మా ఊరుడు అనే మా ఇల్లు స్టేట్ బ్యాంకింగ్ మాదే, మా నాన్నగారే. అది కట్టించిన కూడా బాలరాంబాయ్. ఆయన ఉన్నప్పుడు బాలరాంబాయ్ ఇల్లు కట్టించింది. మా నాన్నగారు ఉన్నప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు, ఆ ఇల్లు కట్టించారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చినప్పుడల్లా వీళ్ళిద్దరు కలిసి లేక పక్క పక్క ఆయన కట్టుకుని మళ్ళీ నేను కట్టుకోండి ఇల్లు పక్కనే. అటువంటి పరిస్థితి ఉన్నది. అదే ఈ రోజు ముస్లింస్ లో బాబురావు అంటే ఒక పర్టికులర్ గా ఒక టైప్ ఆఫ్ ఇది ఉంది. కనీరు కానీ, పామురు కానీ, సిఎస్ఆర్ కానీ ఎక్కడ పోయినా సరే ఒక వాళ్ళు ఎందుకో నాకు తెలియదు కానీ బాబురావు అంటే సొంత మనుషులే వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీ లాగా వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతారు. ఆ అనుభవం నాకుంది. ఈ రోజు ఏ పార్టీలో బీజేపీ ఉన్నా ఏదున్నా సరే బాబురావు మా మనిషి, బీజేపీ మాకు సంబంధం లేదు అనేటువంటి ఎందుకంటే కేవలం మా ఫ్యామిలీ అభిమానం. కానీ పార్టీ ఏదో చేరుతుంటారు పెడుతుంటారు కానీ బీజేపీకి మనకి ఎటువంటి సంబంధాలు లేవు. మీరందరూ నా మనుషులు, మీ అందరికీ ఎటువంటి ఇబ్బంది రానికుండా ఏ ప్రాబ్లం రాకుండా కూడా కలిగి టౌన్ లో కానీ, పాము టౌన్ లో కానీ మీకు ఏ కార్యక్రమం ఉన్నా కూడా అన్ని కార్యక్రమాలు కూడా మీకు బ్రహ్మాండంగా చేసి పెడతాను. మా హాజీ మస్తాన్ ఇక్కడ ఆయన పేరు, మరి ఆయన కూడా మా ఫ్యామిలీ మెంబరే. ఆయన కూడా వ్యాపారస్తులు, మా నాన్నగారి కస్టమర్ ఆయన కూడా. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ ఇబ్బంది ఉండదు. మీకు కావాల్సిన కార్యక్రమానికి కావాల్సిన పనులన్నీ కూడా చేపిస్తాను. అదే విధంగా మామూలుగా మీకు తెలుసు పర్టికులర్ కొన్ని విషయాలు చెప్పాలా. ఎందుకంటే ముస్లిం సోదరులతో నాకున్న అనుబంధాన్ని గురించి మీకు చెప్తా. నేను మీరేమనుకోవద్దు. దౌలత్ భాయ్ మా శీలవారిపల్లి పోలపాడు పంచాయతీ ప్రెసిడెంట్ దౌలత్ భాయ్ ఉన్నాడు. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేశారు. ఆయన మీయొద్దు ముస్లింస్ ఎంతమంది ఉన్నారు, ముస్లింస్ ఏది ఇచ్చేది నేను చాలా మంది ఉండేది కూడా తక్కువే. మొత్తం 2000 ఓట్లది ముస్లింస్ 100 మంది ఉంటారు. ఓసీ అది ఓసీ మళ్ళీ ఓసీ దాని మీద
నేను నేనన్నా అబ్బాయి నేను ముస్లింకి ఇద్దాం అనుకున్నానయా, మీరందరూ సహకరించండి అంటే నా దగ్గర పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక అతను అసలు నేను ఉండనే చెప్పి పెట్టిపోయాడు, మోహన్ రెడ్డి. సరిపోతే మీరు వాళ్ళు ఏదేమైనా ఇయ్యాల్సిందే ఒక పట్టుదల పట్టాము. అంటే అది ఏకగ్రీవ పంచాయతీ, అక్కడ ఎవరు సమస్య ఉండదు. అటువంటి పంచాయతీ కట్టిస్తాం ముస్లింస్ కానీ ప్రతి ఒక్కరు కూడా నా మీద ఫోర్స్ చేశారు. అయినా నేను ఒప్పుకోలేదు. దౌలత్ మంచోడైనా కాకుండా దౌలత్ పుస్తకాలు మార్చి చెప్పున్నాం, దౌలత్కి ఇచ్చేదే అని చెప్పి దౌలత్ గీయటం. మిగిలిన వాళ్ళందరూ కూడా కనీసం ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టారు, ఎట్టైనా ఓడగొట్టాలి దౌలత్ అని. అది వాళ్ళు చేత కాలేదు. అత్యధిక మేయర్తో 200+ దౌలత్ను గెలిపించాము. ఆ తర్వాత మస్తాన్ బాయ్ అని చిన్న మస్తాన్ కనిగిరిలో ముందు ఫస్ట్ టైం అయింది మున్సిపాలిటీ ఫస్ట్ టైం అయిన తర్వాత చిన్న మస్తాన్ని అందరు కలిసి చాలా మంది బాబు ఎంత బీసీ అయింది, బీసీకి ఇవ్వాల్సిందే, మీరు ఇవ్వకుంటే మేము ఉన్నాం పార్టీలో అని చెప్పి నా మీద పెద్ద ప్రెజర్. ఎంత ప్రెజర్ అంటే ఇంకా తట్టుకోలేకపోయా, ఇస్తావా లేకుంటే పార్టీ పెట్టిపోవాలన్నా అట్లా బ్లాక్ మెయిల్ కూడా చేశారు. అయినా నేను చెప్పినా బాబు ముస్లిం చాలా మంది ఉన్నారు కలిగిన టౌన్లో, మనం ముస్లింస్ కి న్యాయం, వాళ్ళు కూడా ఇంతటి బీసీ అయినారు. షేక్ అనేది బీసీ కాబట్టి షేక్ కాదు, షేక్ బీసీ అయింది, బీసీకి ఇద్దాం, మీరు సహకరించండి. మీకు 4 మండలాలు ఉన్నాయి, 4 మండలాల్లో మిమ్మల్ని బీసీలకి ఇస్తా అంటే హెచ్సిఎస్పురం కానీ, పామూరు కానీ, పీసీపల్లి కానీ, కనిగిరి కానీ 4 మండలాలు కూడా నేను బీసీకి ఇస్తా. మీరు ఒకసారి ముస్లింస్ మనం ఇవ్వాలంటే ఎవరు ఒప్పుకోవాలి, ససేమీర్ అన్నారు. అక్కడ మాల్కొండ యాదవ్ అని అన్నాడు, ఆయనైతే నువ్వు ఇస్తే లేకుంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతా. మంచి రేటు మాల్కొండ యాదవ్ అంటే పాతూరు మాల్కొండ గారని దాసరి మాల్కొండ ఆయన నువ్వు ఇస్తావా లేకుంటే నేను వెళ్ళిపోమంటావా. లాస్ట్ కిలోమీటర్ దాకా ఎంతో బతిలాడా, ఎంతో చెప్పి చూసాం. ఇట్లా నేను పక్కన రెచ్చగొట్టేది ఎక్కువ, పక్కన వైఎస్ఆర్ వాళ్ళు మీరు రండి అని చెప్పి ఆ రెచ్చగొట్టడం నేను అన్ని ఆలోచించి ఏదేమైనా కానీ మస్తాన్ బాయ్కి ఇద్దామని డిసైడ్ అయినా ఫస్ట్ మున్సిపాలిటీ మన కనిగిరి నియోజకవర్గంలో మొట్టమొదటి వ్యక్తిని కూడా ముస్లింనే చేపించి అతనికే చైర్మన్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా ప్రెజర్ వేసినా సరే ఇచ్చాం, అతను కూడా నాకు గెలిపించాం. ఈ రోజు 20లో 18 గెలుస్తాము, 17 గెలుస్తాము. అది పరిస్థితి కలిగిన పరిస్థితి. 20 గెలిచిన ఆశ్చర్యపడాల్సిన ఒక్కటి పోతులే, మిగిలి 18, 19 గ్యారెంటీ గెలుస్తాం. ఆ పరిస్థితి ఉంది. వెంకటేశ్వర రెడ్డి గారు రండి, ఎక్కడున్నారు? వెంకటేశ్వర రెడ్డి, కాశిరెడ్డి గారు వెతుల చెరువు బాంబేలో ఉంటారు, మొన్న ప్రెసిడెంట్ నిలబడ్డారు. ఆయన కూడా ఇద్దరిని వెతుల చెరువే, కాశిరెడ్డి గారు విలేజ్, కాశిరెడ్డి బాగుమడి జరుగుతుంది చెప్పాలంటే నిలబడండి. ఆ విధంగా నేను అక్కడ కూడా వాళ్ళకే మా మస్తాన్ బాయ్ ఆయన కోసం కనీసం 25 రోజులు కష్టపడి కూడా తిరిగి ఎవరికి లేనంత మెజారిటీతో మనం గెలిపిస్తున్నాం. రేపు డబ్బా లోపలైతే ఆయనే ఫస్ట్ మున్సిపాలిటీ చైర్మన్ కూడా చిన్నమస్తాన్ గారే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నేను గ్రేటెడ్ కాదు, నాకు అటువంటి సంబంధాలు ఉన్నాయి. ఇవ్వాలి, అందరూ సామాజిక న్యాయం అందరూ కావాలి, అందరిని కూడా సమానంగా చూసుకోవాలి. వాళ్ళే కాదు ఓసీలు కూడా చూసుకోవాలి, వైశాసులు చూసుకోవాలి, యాదవులు కూడా చూసుకోవాలి, అమ్మాసులు చూసుకోవాలి, బలిజాలు చూసుకోవాలి, రెడ్డి చూసుకోవాలి. అందరికీ న్యాయమైన చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారు తప్ప వేరే ఏం కాదు. కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా ప్రజలు తప్ప ఇంకేం లేదు. అందుకని చెప్పి తర్వాత పామూరు ఇంతమంది ముస్లిం సోదరులు మా ఎక్కడ ఉన్నారు, మీకు మేము డెఫినెట్ గా మీరు చెప్పినట్టు ఇది ఈద్గా ప్రహరీ కూడా అది కూడా రేపు అధికారంలో వచ్చినట్టు ఎమ్మడి చేపించేస్తాం. సాధికార పైన బిల్డింగ్ కూడా చేపించేస్తాం. తెలుగుదేశం పార్టీనే ఆజాదీగా చేసాం. తెలుగుదేశం ప్రభుత్వం చాలా కట్టించేది. రేపు ఉద్యోగాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని సాధికారాలు అది కూడా పైన కట్టిస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం కట్టించింది, దాన్ని కూడా ఏదైనా ఉంటే డెవలప్మెంట్ చూస్తాం. ఉర్దూ స్కూల్ కూడా స్థలం ఇచ్చారు, ఉర్దూ స్కూల్ కూడా 15,000 ఇచ్చారు. మీకు ఏ కార్యక్రమం కావాలన్నా
ఏమీ సంప్రదించాల్సిన అవసరం లేదు. మీరు అర్ధరాత్రైనా బెడ్రూమ్ లో కూర్చొని నేను వచ్చి రెడీగా మీ పనులు చేపిస్తాను కూడా. అవునమ్మా, థ్యాంక్ యూ. మీరే కార్యక్రమాలైనా నేను మీ వ్యక్తిని, మీరేమైనా మీ ఇంట్లో మనుషులు కాబట్టి మీరు మీ స్వతంత్రమైన వ్యక్తిగా ఫీల్ కానీ. ఏదైనా సరే నేను కులాలకు మతాలకు సంబంధించిన వ్యక్తిని కాదు. నాకు ఏ కులంతో సంబంధం లేదు. ఇదేం చెప్పాలంటే మీరే నా కులం. మీరందరూ మీకు ఏదైనా లోకల్ ప్రాబ్లమ్స్ తో నాకు ముడిపెట్టద్దు. ఏం చిన్న ఉంటే అది మీరు చూసుకోవాలి తప్ప నాకు తెలియదు. నేను ఎవరైనా అయ్యా బాబు వాడు కావాలి కదా, అదేం లేదు. అందరూ మీ అందరు నా వల్లే. అందరికి సమానమైన న్యాయం ఉంటుంది. నాకు చాలా ఆ కులంలో పుట్టాం కాబట్టి ఉండేదే తప్ప దాని దగ్గర ఒక కులానికి నేను కొమ్ము కోసం వెతుకుని కాదు. ఆ సంగతి మీ అందరికీ కూడా ఇక్కడ తెలుసు. నిన్న సీట్ పుస్తకం కూడా అందరూ ఆ విధంగా చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటూ ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు ఈ కార్యక్రమం ముగించి ఇప్పుడు నేను మనోహరిస్తున్నాను. ఆ ఈవెంట్స్ చూపిస్తాడు, చూపించాడు. కదిరి బాబురావు గారిని గెలిపించమని నా ప్రార్థన. కదిరి బాబు గారి నాయకత్వం.